హాయ్ 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 పుష్ప 2 సినిమా అయితే చూసేసిన. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏమని చెప్పాలా, ఎంత అని చెప్పాలా, సినిమా చూసినంత సేపు పిచ్చి. ఇంకా పుష్ప 2 లోకంలో పోతాం. ఇంకా రెండో మాట ఉండదు, ఆ లోకంలోనే ఉంటాం. పిచ్చిగా ఉంది సినిమా అయితే. అన్ని కన్ఫ్యూజింగ్ గా లేకుండా ఒక్కొక్క పాయింట్ గా మాట్లాడుకుంటా పోదాం. ఫస్ట్ అయితే ఫైట్లు అయితే బీభత్సంగా ఉండయి. బీభత్సంగా నాకైతే మరీ భయ. లాస్ట్ ఫైట్ అయితే ఎందుకులే అంత బాగా నచ్చింది. ఫస్ట్ లో కూడా ఒకటి ఉంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ రెండు ఇంటర్వెల్ తర్వాత అయితే దాని గురించి రెండో పాయింట్ లో మాట్లాడుకుందాం. ఆ రెండు ఫైట్లు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మనం రెండో పాయింట్ అయితే ఎంతో ట్రోల్ అయింది ఈ మధ్యన జాతరలోది, శారీ కడతాండ అది ఇది అని చెప్పి. ఆ జాతర సాంగ్ హాల్లో ఉండి చూసినంత సేపు పిచ్చి ఒక్కొక్కడికి అయితే పూనకాలు వచ్చినాయి. మొత్తం అంత గూస్ బంప్స్ అయితే అందరికి వచ్చింటాయి. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ అన్న అయితే మొత్తం అంత కష్టపడిండు ఆ సాంగ్ కి. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కష్టపడిండు. మామూలు అన్ని సినిమాలలో కష్టపడతారు, కాకపోతే దీంట్లో లైఫ్ పెట్టి చేసినట్టు అనిపిస్తుంది ఆయన మొహం చూస్తే. ఆ డాన్స్ గాని సూపర్ అంటే సూపర్ ఉంది డాన్స్. ఈ జాతర కోసమైనా చూడాల్సిన సినిమా ఇది. కాకపోతే కొంచెం టికెట్ రేట్లు ఎక్కువ కానీ అది ఏ విషయం పక్కన పెట్టండి. సినిమా వరకు చాలా అంటే చాలా బాగుంది. కెమెరా వర్క్ కానీ మొత్తం ఎడిటింగ్ అన్ని చాలా అంటే బ్యాక్గ్రౌండ్ అయితే ప్రతి ఎలివేషన్ కి ఒక్కొక్క రకంగా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఒకరైతే తప్పకుండా చూడండి. ఈ మధ్యన అయితే ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ లో మామూలుగా వాళ్ళు చూపించింది సగం దానికే డాన్స్ చూపించిండ్రు. దాని తరువాత ఉండే దాంట్లో 2 స్టెప్పులు అయితే భలే ఉన్నాయి. ఒకటి రష్మిక గారు సింగిల్ క్యాచరు, ఒకటి అల్లు అర్జున్ గారు రష్మిక గారు ఇద్దరు కలిపి వేస్తారు. ఆ 2 సీన్స్ అయితే పిచ్చి లేచిపోతాయి అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే కాదు, ఎవరు పోయినా కానీ మూవీని అయితే ఎంజాయ్ చేసే బయటకు వచ్చారు. మూవీ లాస్ట్ ఏమంటే అది పార్ట్ 3 కూడా ఉందని దాంట్లో కూడా చూపించిండ్రు. మనం వీడియోలో కూడా చెప్పిన పార్ట్ 3 ఉందని, సినిమా రాకముందే చెప్పిన దాంట్లో కూడా పార్ట్ 3 ఉంది అయితే అని చెప్పి పెట్టిండ్రు. మరి లాస్ట్ కి వచ్చేందుకు పార్ట్ 3 కొంచెం డౌట్ గానే అనిపించింది. అంత తీయడం అవసరం లేదేమో పార్ట్ 3కి, పార్ట్ 2లో కంప్లీట్ చేయొచ్చేమో అని అయితే నాకు అనిపించింది. అది ఒకటి తప్పితే ఇంకా ఏది లేదు. ఇంకా మొత్తం ఒకటే సినిమా మీద పోతా అంటే మొత్తం కెరియర్ కూడా పక్కన ఫ్యాన్స్ కూడా వేరే సినిమాలు చూడాలని కోరుకుంటా ఉంటారు. ఆయన అదొక్క సినిమా మీదనే పోయి చేసుకుంటా అంటే ఇంకా జీవితం ముందుకు పోదు. వేరే స్టైల్స్, వేరే లుక్స్, వేరే స్టోరీస్ రావు. ఇంకా ఎంతసేపటికి ఆ ఎర్రచందనం మీదనే పోతా అంటే స్టోరీ అంతా రొటీన్ అయిపోతుందని నాకైతే అటు అనిపించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పార్ట్ 3 వస్తే బాగుంటుందా లేదా, ఒకవేళ దీంతోనే ఆగిపోయింటే బాగుంటుందా, సినిమా చూసింటే ఎలా ఉంది ఈ అనేది మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. సినిమా అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చూసిన వాళ్ళు ఉంటే గిన ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, ఇంతటితో అయిపోయింది.